బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే స్పిరిట్ సినిమా నుంచి తప్పుకోవడం సంచలనంగా మారింది. ఈ వివాదంపై దిగ్గజ దర్శకుడు మణిరత్నం స్పందించారు. ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో రాబోతున్న స్పిరిట్ సినిమా నుంచి దీపికా పదుకొనే తప్పుకోవడం ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఆమె పని గంటలు రెమ్యునరేషన్ పై చేసిన డిమాండ్లే ఈ నిర్ణయానికి కారణమని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వివాదంపై దర్శక దిగ్గజం మణిరత్నం స్పందిస్తూ దీపికా డిమాండ్లలో తప్పేమీ లేదని, ఆర్టిస్టుగా తన హక్కులను వినియోగించుకోవడం సహజమని అన్నారు. ఆమె పని గంటలు రెమ్యునరేషన్ ను నిర్ణయించే స్వేచ్ఛ ఆమెకు ఉందని, ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇదిలా ఉండగా మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న తగ్ లైఫ్ ఈ జూన్ 5న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ప్రియమణి కొత్త వెబ్ సిరీస్ గుడ్ వైఫ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రియమణి కొత్త లుక్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. స్టార్ హీరోయిన్ ప్రియమణి మరోసారి తన నటనతో ఆకట్టుకోనుంది. గుడ్ వైఫ్ వెబ్ సిరీస్ లో ఆమె ప్రధాన పాత్రలో కనిపించనుంది. అమెరికన్ సిరీస్ ది గుడ్ వైఫ్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం సెక్స్ కుంభకోణంలో చిక్కుకున్న భర్తను కాపాడేందుకు ఓ మాజీ లాయర్ చేసే పోరాటంతో థ్రిల్లింగ్ ఎమోషనల్ డ్రామాగా రూపొందింది. జియో హాట్స్టార్ లో త్వరలో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన పోస్టర్లలో ప్రియమణి సరికొత్త లుక్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. రేవతి దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ లో సంపత్ రాజ్, ఆరి అర్జునన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అమెరికన్ చిత్రం సితారే జమీన్ పర్ డిజిటల్ రైట్స్ పై నెట్ఫ్లిక్స్ సంచలన ఆఫర్ ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న సితారే జమీన్ పర్ సినిమా డిజిటల్ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ భారీ ఆఫర్ను ముందుకు తెచ్చింది. మొదట 60 కోట్ల ఆఫర్తో సంప్రదింపులు జరిపిన నెట్ఫ్లిక్స్ ఇప్పుడు ఆ మొత్తాన్ని రెట్టింపు చేసి 125 కోట్లకు పెంచింది. అయితే అమీర్ ఖాన్ ఈ ఆఫర్పై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఈ చిత్రం ఓటీటీ కాకుండా యూట్యూబ్లో విడుదలైతే ఇతర నిర్మాతలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందని నెట్ఫ్లిక్స్ భయపడుతోంది. దీంతో ప్రేక్షకులు థియేటర్కు బదులు ఇంట్లోనే కొత్త సినిమాలు చూసే అవకాశం ఉంది. ఇది ఓటీటీ వ్యాపారానికి భారీ ఎదురు దెబ్బ తీసుకొచ్చే ప్రమాదం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నెట్ఫ్లిక్స్ ఈ భారీ ఆఫర్తో అమీర్ను ఒప్పించగలదా, లేక అమీర్ మరో సంచలన నిర్ణయం తీసుకుంటాడా చూడాలి.